దసరా రద్దీ మొదలైంది. విద్యాసంస్థలు సెలవులు ప్రకటించడంతో నగర వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో నగరం నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరే బస్సులు, రైళ్లలో ఆదివారం ప్రయాణికుల రద్దీ పెరిగింది. మరో వారం రోజుల పాటు ప్రయాణికుల రద్దీ కొనసాగనుంది. ఆర్టీసీ బస్సులు, రైళ్లతో పాటు ప్రైవేట్ బస్సులు, సొంత వాహనాల్లోనూ జనం పల్లెబాట పట్టారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈసారి ఆర్టీసీ 7,754 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు అదనంగా 100 రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఇప్పటికే చాలా రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ 100లోకి చేరింది. అందుకే అదనపు కోచ్లను జత చేసి బెర్తుల సంఖ్యను పెంచుతున్నారు. అలాగే బతుకమ్మ, దసరా రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ 7,754 ప్రత్యేక బస్సులను నడుపుతుంది. వీటిలో 377 సర్వీసులను ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. ఈ నెల 27, 28, 29 తేదీలో ప్రయాణికుల రద్దీ అనుగుణంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఉప్పల్, ఎల్బీ నగర్, హయత్ నగర్, మెహదీపట్నం వంటి ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరనున్నాయి. హాస్టల్లో ఉన్న విద్యార్థుల కోసం నేరుగా హాస్టళ్ల నుంచే బస్సులు నడుపుతున్నారు. అయితే ప్రత్యేక బస్సులో 25 నుంచి 50% వరకు అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు. మహిళలకు మాత్రం యథావిధిగా ఉచిత ప్రయాణ సదుపాయం కొనసాగనుంది. రైల్వే స్టేషన్ రద్దీ నియంత్రణ కోసం జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బందిని పెంచారు. టికెట్ కోసం క్యూల్లో నిలబడాల్సిన అవసరం లేకుండా యూటీఎస్ మొబైల్ స్కానర్ సదుపాయాలను కూడా అందుబాటులోకి ఉంచారు.